వైసీపీ నాయకులపై బగ్గుమన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలోనే పలు సంస్థలు ప్రైవేటీకరణం చేసి ఇప్పుడు నీతులు మాట్లాడతారంటూ ఫైర్ అయ్యారు. కోవిడ్ టైంలో అనంతపురం జిల్లాలో ఆర్టీడీ హాస్పిటల్ లేకపోతే జనాలు పిట్టల్లా రాలిపోయేవారంటూ కామెంట్ చేశారు. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి కాబట్టి వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లైఫ్ లాంగ్ ఎమ్మెల్యే కాలేడంటూ ఆరోపించారు. అటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పే మాటలని అబద్ధమే అన్నారు జేసీ ప్రభాకర్. ప్రతి ఒక్కరు పోతుంది కోవిడ్ లో, యాడికి పోతుంది అంతా ప్రైవేట్ హాస్పిటల్. ఎందుకు పోకూడదు? మన గవర్నమెంట్ హాస్పిటల్కి. లాస్ట్కు అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి. ఆర్డిటి లేకపోతే ఏమైందా? లక్షలకు పోయిందిరో. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ అని? వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు. ప్రైవేటైజ్ చేయలేదా? వెహికల్స్ 32,000 నెలకు. ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు. అది ప్రైవేటైజేషన్ కాదా? గవర్నమెంట్ ఉంటే ఎవరి దగ్గర రావడంలే. ఈ ప్రైవేటైజేషన్ మానుకోండి. నేను దండిగా టాపిక్లు ఉంటే మాట్లాడండి. ఎవరో తింటారు మనం మాట్లాడతాడు. ఆయన ఏమో అంటాడు ధర్మవరం అయినా ఇదే లాస్ట్ దీపావళి. నమస్కారం సార్, చిన్నోడురా నువ్వు. రఫా వద్దు. ఇదే మీకు లాస్ట్, ఇదే మీకు ఫస్ట్. ఒప్పుకోరమ్మా, జనం ఒప్పుకోరు. అది మీ చిన్న ఆయన చెప్పాడు నేను 3 ఏళ్ళు ఉండేదని. ఏమన్నా మరి ఆయన దీవెన ఎట్లుందో నాకు తెలియదు, కానీ దేవుడి దీవెన ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఆయన దీవెనే 3 నెలలు 3 ఆడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు.